అమెరికా ఇది యువత కలల రాజ్యం. యుఎస్ వెళ్ళి చదువుకోవాలని ఆలోచిస్తుంటారు. డాలర్లో సంపాదించి కాలర్ ఎగరేయాలని కలలు కంటుంటారు. అందుకే చాలామంది యువత చదువుల కోసం యుఎస్కు వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఫారిన్లో చదివించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలని భావిస్తుంటారు. దీంతో ప్రతి ఏటా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. స్టూడెంట్స్ యుఎస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు అమెరికాలో తమ సత్తా చాటుతున్నారు. దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా నియమితులై రాణిస్తున్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో వీసాల కోసం ఎదురుచూసే కష్టాలకు చెక్ పడినట్లే అని అంతా భావిస్తున్నారు. అమెరికా వెళ్లాలనుకునే పర్యాటకులకు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం. యుఎస్ వెళ్లే భారత ప్రయాణికులకు ఈ వీసా అపాయింట్మెంట్స్ ప్రయోజనకరంగా ఉండనున్నాయి. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన స్లాట్ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ అవుతుంది. అమెరికా, భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రేట్ వీసా అపాయింట్మెంట్లను యుఎస్ ఎంబసీ చేపట్టింది. అలాగే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్కు వీసాలు ఇచ్చింది అమెరికా. 2024లో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. 6 మిలియన్ల మంది భారతీయులు ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ను సందర్శించడానికి వలసేతర వీసాలను కలిగి ఉన్నారు. ఈ విషయంపై భారత్లోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అధ్యక్షుడు జో బైడెన్ వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. మేము ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అని తెలిపింది.